హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో టుడే వీడియో వచ్చేసి మల్లెపూల జ్యూస్ అయితే చాలా కొత్తగా అండ్ వెరైటీగా ఉంటుంది. ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మన హెల్త్కి కానీ మన ఒంటికి కానీ చాలా బాగుంటుంది. మన స్కిన్ గ్లోనెస్ కూడా వస్తుంది. సో ఎలాగా ఏంటి అనేది కూడా చూసేయండి. అందులో మా పాప అయితే ఏదో ఒకటి మాట్లాడుతుందంట. సరేలే అని దాని వాయిస్ కూడా ఇచ్చేసాను. ఏం జ్యూస్ డాడీ? ఎవరు మీరే అంటే మీరే అంటే ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. కరెక్ట్గా అయితే ఒక కప్ అయితే మల్లెపూలు అయితే తీసుకున్నాము. సేమ్ అదే కప్తో షుగర్ అయితే తీసుకోవాలి. అండ్ ఒక 3 యాలక్కాయలు అయితే సరిపోతాయి. ఇంకా వాటర్ అంతే. ఇంగ్రీడియంట్స్ అయితే ఏమి ఎక్కువ పట్టవండి. ఆ కప్పుతో మనకి ఫుల్ కప్ వచ్చాయి కదా మల్లెపూలు. సో ఆ కప్పుతోనే మనం షుగర్ అయితే తీసుకోవాలి. ఒక గిన్నె తీసుకోవాలి. ఆ గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి. ఆ గ్లాస్ వాటర్ సరిపోతుంది. అందులో ఈ మల్లెపూలన్నీ కూడా ముంచేసేయాలి. మల్లెపూల జ్యూస్ ఏంటి అని అనుకుంటున్నారండి, నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది జ్యూస్ అనేది. మనము ఎక్కువ కూడా చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అప్పుడప్పుడు తాగుతూ ఉన్నా కూడా చాలా బాగుంటుంది హెల్త్కి. మన స్కిన్ గ్లో కూడా వస్తుంది. ఈ సమ్మర్లో కూడా బాడీని కూల్ చేస్తుంది. తల్లో పెట్టుకునే పూలతో మనం ఏంటి కూడా చేస్తారా అనుకుంటారేమో, చేయొచ్చండి. మనకి మంచి అనేది ఎక్కడ ఉంటుందో మనమే వెతుక్కొని మరీ చేసుకుంటేనే అందులోనే మన స్ట్రాంగ్నెస్ హెల్తీనెస్ అనేది ఉంటుంది కదా. ఇంకా వాటర్ అయితే వేసేసాం కదా. స్టవ్ ఆన్ చేసాక మొత్తం కూడా మనకి బాయిల్ అయిపోతున్నాయి. ఆ బాయిల్ అవుతున్నప్పుడే మనం షుగర్ అయితే యాడ్ చేసేసుకుందాము. కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకుందాము. అందులోనే 3 యాలక్కాయలు దంచేసి వేసుకుందాము. యాలక్కాయలు షుగర్ పౌడర్ ఉంటుంది కదా, యాలక్కాయ పౌడర్, అది కొంచెం ఒక ½ స్పూన్ అయితే యాడ్ చేసుకుందాం. చూడండి మొత్తం కూడా మనకి బాయిల్ అయిపోతుంది. ఇది మనకి ఎలా రావాలంటే మొత్తం దగ్గరికి మరిగిపోయాక ఆఫ్ చేసేయాలి. కొంచెం చల్లారాక చూడండి దగ్గరికి ఎలా వచ్చేసిందో, జ్యూసీలా వచ్చేస్తుంది మనకి. అంటే గులాబ్ జామ్లో మనము పాకం పడతాం కదా, సేమ్ ఆ టైపు. మరి అంతగా అవసరం లేదు, జస్ట్ మనకి తెలుస్తుంది చేయగానే. ఇంకా అదంతా కూడా మనము వడగట్టేసుకుందాము. గ్లాస్లో ఆఫ్ అయితే మనం ఇది వేసుకోవాలండి. ఇంకా ½ గ్లాసు వాటర్ అయితే మిక్స్ చేసుకోవాలి. అప్పుడైతే మనకి బాగుంటుంది. సో ఈ జ్యూస్ అంతే కదా ఒక గ్లాస్ అయితే వచ్చింది. చూడండి ఎలా కనిపిస్తుందో, మంచిగా మనకి మనం మార్నింగ్ పూట వామ్ వాటర్ అలా తాగుతాం కదా, ఆ టైప్లో ఉంది. సేమ్ టేస్ట్ కూడా అలాగే ఉందండి. ఒక 3 ఐస్ క్యూబ్స్ అయితే వేసుకుందాము. అందులో ఇందులో గ్లాస్ ఉంది కదా, ఇందులో కొంచెం ½ వాటర్ అయితే వేసుకుందాము. ఆఫ్ వేసుకుంటే ఆఫ్ అయితే ఇంకా వాటర్ అయితే మిక్స్ చేసుకోవచ్చు. చూడండి వాటర్ అయితే మిక్స్ చేసుకున్నాను. ఇంకా చక్కగా ఇది ఐస్ క్యూబ్స్ వేసాం కాబట్టి చల్లగా ఉంటుందండి. మన కడుపులో కూడా చల్లగా ఉంటుంది. స్కిన్ గ్లోనెస్ కూడా ఉంటుంది. ఈ సమ్మర్ డ్రింక్ కూడా చాలా బాగుంటుంది. మన బాడీలో హీట్ ఉంటుంది కూడా. ఈ సమ్మర్కి అయితే ఎంత మనము కోకోనట్ వాటర్ ఏం తీసుకున్నా కూడా హీట్ అనేది ఎక్కువ ఉంటుంది. అప్పుడప్పుడు ఇది కూడా తాగుతూ ఉంటే మనకి హీట్ అనేది తగ్గుతూ ఉంటుంది. మన స్కిన్ గ్లోనెస్ కూడా వస్తుంది. చూసారా, ఫైనల్గా మల్లెపూల జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో కనిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.